చేస్తున్నావమ్మా? నేనా చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు చికెన్ అయితే ఇక్కడ ఉడుకుతుంది. ఇప్పుడైతే రైస్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆల్రెడీ వేసాను. పెరుగు చట్నీ కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు సగం ఉడికాక ఈ పక్కన పెట్టేసుకుంటే ఇలాగా రైస్ అన్నది ఈ పక్కన పెద్ద పొయ్యి మీద ఉడుకుతుంది. అందుకని ఇది కూడా సగం ఉడుకుతుంది కాబట్టి ఈ రైస్ ఉడికిపోయాక దీంట్లో వేసి దొమ్మ పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట. చుట్టాలతో వస్తున్నారు కదా, నేను అందుకని ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చాలా వీడియోలు చేశాను కదా, ఇంకా వీడియోలు చేస్తలేదు. ఇదిగోండి ఈ మాత్రం గుమ్మగుమ్మలో వస్తుంది అన్నది వస్తుంది బాగా. ఓకేనండి, ఇదిగోండి రైస్ ఇలాగా ఒక 60% ఉడికాక మనం ఇలా తీసిన దేవుకిని ఇలా వేయాలి, అంటే గంజి లేకుండా. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. చూసారా, పుదీనా కొత్తిమీర అన్ని పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఇంకా బిర్యానీ సామాన్లు కూడా వేసి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి అని వేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాక దీంట్లో ఒక చెంచాడు నెయ్యి వేసుకోవాలి. చెంచాడు నెయ్యి వేసుకుంటే మనకి ఒక 15 నిమిషాలు రెడీ అండి. చూసారా.